చెప్పడం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల వ్యక్తి మృతి చెందిన ఘటన జగిత్యాల పట్టణంలోని జంగిగద్దెలో చోటు చేసుకుంది. ధర్మపురి హనుమాన్వాడకు చెందిన బత్తిని నర్సయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. పట్టణంలోని ఓ న్యూరో ఫిజిషియన్కు చూపించగా ఆయన సూచన మేరకు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అయితే అడ్మిట్ అయిన కొన్ని గంటలకే నర్సయ్య మృతి చెందడంతో నర్సయ్య కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు బైఠాయించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నర్సయ్య మృతి చెందాడని ఆరోపించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చేస్తాం ఎంతనే చేస్తాం ఇప్పుడే చేసినట్టు లెక్క అని అన్నారు. కథం సరే అన్నారు. అది ఒక్క మనిషి వచ్చింది లేదు, ఒక్క డాక్టర్ వచ్చింది లేదు, చూసిందే లేదు. ఒక్క మనిషికి ఇట్లా వచ్చి సూది వేసింది లేదు, ఆక్సిజన్ పెట్టింది లేదు, ఏమి లేదు, ఒక లేదు. అవస్థ కూడా పేషెంట్ కూడా మాతో మా బాధ చెప్పుకుంటా సరే నాకు కాపాడు అన్నా, నన్ను కాపాడు, కొంచెం నాకు బాగా వస్తున్నది చెప్పిరాపో అందరు సార్ 4 గంటల నుంచి వెళ్ళి 3 కింది సార్ 4-5 కింది మీదకి పోయి చెప్తే ఫోన్ చేసినా కానీ గింత చేసినా కానీ ఉడుకుడుకు ప్రాణం తీసినట్టు మేము ఎందుకు వస్తాం సార్? డాక్టర్లు అన్నీ నమ్మి ఏదో 4 రోజులు పలుకుతో కలుగుతామని అర్థం కానీ పట్టుకు వస్తాం సార్. పైసలు ఓటుకోవడానికి వస్తాం. ఇంత జీవులం చేస్తేనే తిండి లేకుండా లేదు. మరి ధర్మపూర్ సార్ తమ్ముడు సార్ అంతా మరి అదే సీసీ కెమెరాలో చూడురి. ఒక్కరైనా వచ్చి మరి ఒక్కసారి అన్న మంచం బెడ్ కాడికి వచ్చి చూసిరేమో. వాడు ఒక్కరు అన్నాడు సీసీ కెమెరాలో చూస్తాం, మీరు 2 గంటలు వచ్చాయని సీసీ కెమెరాలో టైం చూడు, కథ చూడు నాకు చెప్పారు సార్. నాకు ఇదే బాధ అనిపించింది. ఒక్క మనిషి ఒక 2-3 సార్లు వచ్చాను. అయ్యో సార్ ఏదో వచ్చిర్రు, మనకు అదోటి ఇదోటి పెట్టిరు, మన కర్మ కావచ్చు అన్నా కూడా మేము వదిలి పెట్టుకుందాము. ఒక్క మనిషి కూడా రాలేదు సార్. సార్ ఎట్లా సార్ గంట మొక్క 3 గంటలే 3 గంటలు నరైతుంది. ఏమన్నా అంటే సార్ అది ఒక్క మానవుడా సరే